సో ఇక ఎక్స్ప్లెనేషన్లకు వస్తే మనకు హైలైట్గా కనిపిస్తుంది ఎక్కువ అంటే ఇక్కడ మహేష్ బాబుపై ఈడీ ఫోకస్, బ్లాక్ మనీ దందాలో ప్రిన్సు, హీరోను ఇరికించిన సురాన్ గ్రూపు, యాడ్స్లో నటనకు కోట్లలో నల్ల డబ్బు వసూలు, తక్కువ మొత్తంలోని అధికారిక లావాదేవీలట ఈడీ దాడుల్లో వెల్లడించిన సాయి సూర్య డెవలపర్సు. మహేష్ బాబు ఆస్తులు ఎన్ని కోట్లు, ఇంకా ఎన్ని చోట్ల బ్లాక్ మనీ తీసుకున్నారు, అసలు ఒక్కో యాడ్కు ఎంత తీసుకుంటున్నారు కూపీ లాగుతున్న ఈడీ అధికారులు ఏప్రిల్ 27న విచారణకు రావాలంటూ మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చిరట. అయితే టాలీవుడ్లోని ప్రిన్స్గా గుర్తింపు పొందిన హీరో మహేష్ బాబు బ్లాక్ మనీ దందాలో ఇరుక్కున్నారు. ఘట్టమనేని హీరోకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సూరానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 27న విచారణకు రావాలని ఆదేశించారు. ఈ రెండు కంపెనీల కోసం యాడ్స్ చేసినందుకు మహేష్ బాబు పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ తీసుకున్నట్టుగా ఈడీ గుర్తించింది. కొత్త బ్యాంకు ద్వారా తీసుకున్నట్టుగా చూపించి మిగిలిన భారీ మొత్తాన్ని నల్లధనం రూపంలో వసూలు చేసినట్లుగా ఈడీ గుర్తించిందట. సో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో అటువంటి ఈ హీరో మహేష్ బాబు నల్లధనాన్ని ఎక్కువ తీసుకున్నట. ఈ బ్లాక్ మనీని యాడ్స్ పేరిట కొంత అమౌంట్ బ్యాంకులో వేయించుకోవాలి, మిగిలిన మొత్తం అమౌంట్ అంతా కూడా దొడ్డిదారిన ఇక జమ చేసుకోవాలి. బ్లాక్ మనీగా చేతులు మార్చుకునేటువంటి పని చేసినట్ట. ఒక 2 కంపెనీలకు యాడ్స్కు ఒప్పుకున్నటువంటి మహేష్ బాబు ఈ యాడ్స్ను చేసినందుకు గాను, యాడ్స్కు పాల్గొన్నందుకు గాను కొంత బ్లాక్ మనీని వాళ్ళు ముట్ట చెప్పినట. సో ఈడీ కూపిలాగుతున్నది. ఈ ఏదైతే 2 కంపెనీలు పెట్టిరు ఇక్కడ, ఒకటి సాయి సూర్య డెవలపర్సు, ఇక్కడ చూడండి సాయి సూర్య డెవలపర్స్ ఒకటైతే, ఇంకోటి సురానా గ్రూప్ అంట. ఇదేం పేరు, సురానా గ్రూప్ అనేది ఇంకోటి. ఈ రెండు కంపెనీలకు సంబంధించి సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్, ఈ 2 కంపెనీలకు సంబంధించి మరి మహేష్ బాబు యాడ్లో పాల్గొన్నట. ఈ యాడ్లకు కోట్ల రూపాయలు తీసుకున్నట. మీ అందరూ తెలుసు, మొన్ననే ఆమె పేరు ఏదో ఉన్నది, విష్ణుప్రియ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఆమె నిమిషానికి ₹1,00,000 తీసుకుంది. నిమిషం నుంచి 2 నిమిషాలకు ₹1,00,000, అక్షరాల ₹1,00,000 తీసుకుంది. నిమిషం నుంచి 2 నిమిషాలు ప్రమోట్ చేయడానికి. ఒక చిన్న యాక్టర్ అనేటువంటి విష్ణుప్రియనే నిమిషానికి ₹1,00,000 తీసుకుంటే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు నిమిషం 2 నిమిషాలు ఉన్న యాడ్కు ఎన్ని కోట్లు తీసుకోవాలో మీరే ఆలోచన చేసుకోవాలి. ఇట్లా కోట్ల రూపాయలు బ్లాక్ మనీగా తీసుకొని ట్యాక్సులు ఎగ్గొట్టి ఇష్టం వచ్చినట్టు సంపాదిస్తున్నటువంటి స్టార్ల మీద ఏ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కేసులు పెడితే బాగుంటుంది, ఏ జైలుకు పంపిస్తే బాగుంటుందో ఇక అభిమానులు మీరే చెప్పాలి. ఎందుకంటే ఇక ఎక్కలేని పౌరుషం, ఎక్కలేని కోపం, ఎక్కలేని ఆవేదన అంతా కూడా అభిమానులనే ఉంటుంది. మా హీరోని అట్లానే, మా హీరోని ఇట్లానే, మా హీరోని అవమానపరిచే, మా హీరోని కించపరిచిండు, వాని తంతం, వాని కొడతాం, వాని పొడుస్తాం, వాని దొరకబడతాం, ఇసోటివన్నీ కూడా అభిమానుల దగ్గర ఉంటాయి. మరి మీ హీరోలకి ఇట్లా తప్పులు చేసి, ఇట్లా దేశానికి అన్యాయం చేసి, ట్యాక్సులు ఎగ్గొట్టి మరి నల్లధనాన్ని కూడబెట్టుకుంటుంటే మరి మీ హీరోల మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారా? ఇంత నమ్మకం పెట్టుకున్నటువంటి మీరు, మీ అభిమానులు మరి మీ హీరోల మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? దేశంలో ఉన్నటువంటి యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి హీరోలు, సినీ ప్రముఖులు ఈ రకమైనటువంటి ట్యాక్స్లను ఎగ్గొట్టి నల్లధనాన్ని మరి దాచిపెట్టుకొని బ్లాక్ మనీ దందాలకు పాల్పడుతున్నటువంటి ఈ హీరోల మీద మరి అభిమానులుగా మీరేం యాక్షన్ తీసుకుంటారు? వాళ్ళ సినిమాలు చూడకుండా బహిష్కరణకు ఏమైనా గురి చేస్తారా? వాళ్ళని ఇన్స్టాలో, ఫేస్బుక్లో అన్ఫాలో కొట్టి వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా ఏమైనా తెలియజేస్తారా? అభిమానులుగా మీరేం చేస్తారు? మీ హీరో మిమ్మల్ని మోసం చేసిండు, మిమ్మల్నే కాదు ఇతర అభిమానులు కూడా మోసం చేస్తున్నారు, యావత్తు తెలుగు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఏం చేస్తారు మీరు? ఒక క్రెడిబిలిటీ అంటూ ఉంటుంది కదా. మహేష్ బాబు ఏం చెప్పినా బాగుంటుంది. మహేష్ బాబు థమ్స్అప్ తాగితే బాగానే ఉంటుంది, మహేష్ బాబు ఇంకోటి పెప్సీ తాగినా బాగానే ఉంటుంది. మా హీరో ఏం చేస్తే మేము గదే చేస్తాం, ఆయన ఏ రకమైనటువంటి బట్టలు వేసుకుంటే మేము గట్లే వేసుకుంటాం, ఆయన డైలాగ్ ఎట్లా చెప్తే అట్లే చెప్తాం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతో ఆడే పండుగ అంటే మేము కూడా అట్లే అంటాం. సో ఆ స్టైల్లో అంత పిచ్చి, అంత అభిమానం, అంత ప్రేమ ఉంటుంది కొంతమందికి. మరి వాళ్ళందరూ ఒక్కసారి మీ హీరో చేసినటువంటి నిర్వాహకం, మీ హీరో చేస్తున్నటువంటి బ్లాక్ మనీ దందా అని తెలుసుకోండి. ఇది నేను చెప్తుందో లేకపోతే మా ఛానల్ చెప్తున్నదో కాదు. ఈడీ మహేష్ బాబు పైన ఈడీ ఫోకస్ పెట్టిందంట. ఎన్ఫోర్స్ డైరెక్టరేటు ఈడీ ఫోకస్ పెట్టిందంట.
సో ఈ ఈడీ అనేది ఎప్పుడు ఎంట్రీ అవుతుంది అంటే మనీ లాండరింగ్ జరిగినప్పుడే, ఎప్పుడైతే డబ్బులు చేతులు మారుతాయో అప్పుడు మాత్రమే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే ఆ మనీ లాండరింగ్ జరిగినప్పుడు మాత్రమే ఎంట్రీ ఇస్తుంది. సో ఈ నోటీసులు ఇచ్చి ఈడీ ఈ నెల 27వ తారీఖున మీరు విచారణకు హాజరు కావాలని చెప్తుందట. 27న విచారణకు రావాలని మహేష్ బాబుకు నోటీసులు ఇస్తుందట ఈడీ. మరి ఈ 2 కంపెనీలకు యాడ్స్ ప్రమోట్ చేసినందుకు మరి మహేష్ బాబు మరి ఈడీ ముందు హాజరవుతాడా కాడా? హాజరైతే ఏం ఆన్సర్ ఇస్తాడు? నిజంగానే బ్లాక్ మనీకి, బ్లాక్ దందాకు పాల్పడ్డా లేదా? అభిమానులకు, ప్రధానంగా అభిమానులకు మరి తప్పు చేసినటువంటి మహేష్ బాబు క్షమాపణ చెప్తాడా? ఏం జరుగుతుంది? నా 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 పర్సనల్ ఒపీనియన్, నా ఉద్దేశంలో మాత్రం ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడి ఇట్లా బ్లాక్ మనీ దందాలో పాల్పడేటువంటి ఏ హీరో అయినా, ఎంత పెద్ద స్టార్ అయినా సరే తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టాలి. అప్పుడు కానీ చక్కగా గర్వాలి. అరే ఎంతమంది అభిమానులు మిమ్మల్ని ఫాలో అవుతుంటారు, ఎంతమంది మీ స్టోరీని చూసి ఇన్స్పైర్ అవుతుంటారు, ఎంతమంది మిమ్మల్ని కాపీ పేస్ట్ చేస్తుంటారు. మరి అంతమందిని మోసం చేసినట్టు కదా మహేష్ బాబు, అంతమంది నమ్మకాన్ని ఉమ్ముపాలు చేసినట్టే కదా. సరే ఇప్పుడు మహేష్ బాబు ఒక్కడే కాదు, దొరికితేనే దొంగ అన్నట్టు మహేష్ బాబు ఒక్కడే కాదు, ఇక్కడ దొరకని హీరోలు, దొరకని స్టార్లు చాలామంది ఉంటారు. అందరినీ అనట్లే, కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు జెన్యున్గా ట్యాక్స్లు కడుతూ, కొందరు జెన్యున్గా రీజనబుల్లో యాడ్స్కు ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ ఇంకొంతమంది అత్యాశకు పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. వాళ్ళని కూడా దొరకబట్టాలి, వాళ్ళ మీద కూడా కేసులు అయితే అప్పుడు తీగలాగితే డొంక కదిలినట్టు అవుతుంది. మొన్న ఆ బెట్టింగ్ యాప్లో ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చినట్టుగా. చూద్దాం ఏం చేస్తావు ఈడీ మహేష్ బాబు విషయంలో.